దేశవ్యాప్తంగా కొడమంచులో కాసంటూ పశ్చిమ గోదావరి జిల్లా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది. శాంతియుతంగా కార్యక్రమంలో మరి పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి పోలీస్ శాఖ కూడా మాకు సహకరించాల్సిందిగా మనందరినీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ వాళ్ళు కూడా సహకరించాం. ఎందుకంటే ఇవాళ అత్యుత్తమ న్యాయస్థానం గతంలో సుప్రీంకోర్టు మరి కొట్టేసినటువంటి మన ఎస్సీ వర్గీకరణని మరలా మననే 6.1 పెంచుతారాగా మరలా వర్గీకరణ చేయొచ్చని చెప్పేసి ఒక అసాధ్యపరమైన ఒక అసంతృప్తి రాజ్యాంగాన్ని విరోధమైన తీర్పులను నిరసిస్తూ ఈవేళ ఆచరణ మన దళిత సంఘాలు మాల మహానాడు మాలడు సేన చైతన్య యువత సంఘం ఇంకా ఏవైతే ఉన్నాయో మాల సంఘాలంతా కలిపి ఇక్కడ మాకు ఏ డినామినేషన్ కానీ ఏ వర్గం కానీ ఏ వర్గం లేదు. మేమంతా మాలం. మరి ఎవరమ్మా మరి ఎవరు ముద్దు బిడ్డలు మాల వంశీలు మనందరూ నాగవంశీలు మనందరం కలిసి గట్టిగా ఇక్కడ శాంతియుతంగా నిరసన చేసి అనంతరము మరి అందుబాటులో ప్రతి ఒక్కరు మార్చే సెంటర్లో కూడా నియోజకవర్గాలు పెట్టడం జరిగింది. ఇక్కడ కేవలం ఒక నిరసన తెలియజేయాలి, ఒక ఆచరణ మండలి నుంచి అక్కడ ఎందుకంటే ఉద్యమాల గడ్డ ఇటువంటి గడ్డ నుండి ఒక నిరసన తెలియజేయాలని ఉద్దేశంతో శాంతియుతంగా ఈ 12 గ్రామాల్లో కూడా మరి నిరసన తెలియజేసి మరి ధనాలు రాస్తారోకలు చేసి పనులు చేసి ఇక్కడ రావడం జరిగింది. దయచేసి ఎవరో కూడా ఒక కులానికి ఇంకో కులం మీద వ్యతిరేకం కాదు. మేము మాది సోదరులు మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు మా సోదరులు, వాళ్ళు మా నుంచి విడిపోవడం మాకు బాధ అనిపించి మనమంతా కలిసి ఉన్న ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమం చేస్తున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి ఇంకొక కుల పార్టీకి సంబంధం లేదు. ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కానీ ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కానీ చెప్పి తెలియజేసుకుంటూ సహకరించిన మరి సామరావు కామర్స్ వారికి మరి అలాగే వర్తకులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, కార్మికులకు, కర్షకులకు, రైతులకు, మహిళలకు అందరికీ పేరు పేరున మరి ఆచరణ మండల మాల సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ జై భీమ్.